సాధారణంగా బిస్కెట్ అంటే అందరికీ తెలిసిందే. తినే బిస్కెట్ ఒక్కటైతే ఎదుటోళ్ళను పడేయడానికి వేసే బిస్కెట్. మరి తినే బిస్కెటో ఎదుట వాళ్ళని పడేసే బిస్కెటో సినిమా రిలీజ్ తర్వాత అర్థమవుతుంది. అరవింద్ కృష్ణ తన ఫస్ట్ ఫిలిం శ్రీధర్ నాకు డబుల్ పాజిటివ్ చూపించినప్పుడే చాలా క్యూట్గా ఉంది ఆ సినిమా. చిన్న చిన్న కరెక్షన్ చేస్తే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అనుకున్నాను. బట్ ఆ రోజు నేను చెప్పిన సజెషన్స్ కొన్ని తీసుకోవడం కూడా జరిగింది. ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఫస్ట్ సినిమాలనే అరవింద్ తన మంచి పర్ఫామ్ చూపించాడు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ అనిల్. సో తన గురించి నాకు పెద్ద తెలియదు, బట్ ఇప్పుడే ఈ ప్రోమో చూసినప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఒక చిన్న సినిమా ఆడాలంటే ఫస్ట్ ప్రేక్షకులు థియేటర్కి రావాలి. ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే ఫస్ట్ ప్రోమో దగ్గర నుంచి సంథింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి. డెఫినెట్గా రమేష్, తాగుబోతు రమేష్, నువ్వు తాగుతావు లేదో కానీ నీ టైటిల్ మాత్రం తాగుబోతు రమేష్ అయిపోయింది. సో తను యాంకరింగ్గా ఆ థియేటర్ ట్రైలర్ని చెప్తున్న కొద్దీ ఒక్కొక్క షాట్ వేస్తుంటే ఇది డెఫినెట్గా దాంట్లో ఏదో చిన్న హ్యూమర్ ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న సినిమా ఆడాలంటే రెండే పద్ధతులు. ఒకటి ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అని ఉండాలి, లేదు మంచి ఎమోషనల్గా ఉండే సంథింగ్ న్యూ కంటెంట్ అన్న ఉండాలి. సో ఈ సినిమాలో న్యూ కంటెంట్ కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంటే ఉన్నట్టు అనిపిస్తుంది. సో హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. గోదావరి ప్రొడక్షన్స్ డ్రీమ్ సాకారంతో బిస్కెట్ హీరో అశ్వినినే. నువ్వు యుఎస్ లో చదివావా? లేదే. ఫ్లర్టింగ్ బాగా చేస్తుంటే డౌట్ వచ్చింది. ఇగో ఈమె హీరోయిన్ దీక్ష. గిటార్ ప్లే చేసాడు, పానీపూరి తినిపించాడు, బొకే ఇచ్చాడు, రాత్రి సెటప్ చేసాడు. దరిద్రం స్టార్ట్ అయింది, కెమెరామెన్ ఫోకస్ చేసాడు. యు ఆర్ లేట్ బై 2 minutes. డిసిప్లిన్ లేని వాళ్ళ నా కంపెనీలో పనిచేయడానికి నేను ఒప్పుకోను. యమరాజు వాడి బాసు యమధర్మరాజు అంటుంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఆయన దోస్త్ దగ్గర పోయాడు. మనం రాయబోతున్న ఈ రక్త చరిత్ర పార్ట్ 3 చూసి ప్రతి బాసు ప్యాంటు 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 తడుపుకోవాలి. ఈడే చిట్లింగం, ఈయనకంత సీన్ లేదు. ఈడు ఇంకొందరు తోలుకోపోయాడు. ఈడే మా బాస్ బుస్టిట్ సాడో. ఇలాంటి విషయాలు చాలా ప్లాన్ గా చేయాలి, లేకపోతే దొరకద్దానే నన్ను అపాయింట్ చేసిండు. బుస్టిట్ కు షాడో నేనే. రాకెట్, ఐ ఆమ్ ద డైరెక్టర్, ప్లీజ్ గో. అలా క్రీమ్ బిస్కెట్ పడింది అంతే. తీసిపోతున్నా సీను మార్చరా బిస్కెట్ 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 కోలు మార్కెట్ కోతలేదురా కోలు వేసరా బిస్కెట్ 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 కాలగమనమే మార్చుతుందిరా కోటిదారులే చూపేలేరా కోరికన్నదే తీర్చుతుందిరా కోహినూరు కోరేసేనా. యాక్షన్. అరే ఈడేవాడు బొక్కలే. మీలాంటి ఒక్క బేరం ఒప్పుకుంటే చాలరా, అంబానీ లాంటి వాడిని కూడా అడుక్కునేలా చేసేస్తారు. అబ్బో సిగ్గా. ఏ క్రైమ్ కామెడీ రొమాంటిక్ బిస్కెట్ ఇది చాలా క్రీమ్ గురు. మీ అభిమాన థియేటర్ లో వస్తే దసరాకి వస్తాం, లేకపోతే దీపావళికి వస్తాం, కానీ పక్కా వస్తాం. కమింగ్ సూన్. మరి ఇందాక చెప్పాను కదా, దిల్ రాజు గారి రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే మనకి ఆయన మాటల్లోనే తెలిసిపోతోంది. సో సినిమాకి ఆయన ఇచ్చిన స్కోర్ ఏంటో మనం తర్వాత అడగాలి ఇంటర్వ్యూలో. బట్ ఇప్పటికైతే మంచి కంటెంట్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ థియేట్రికల్ ట్రైలర్లో, మంచి హ్యూమర్ ఉంది అన్నారు. అండ్ తాగుబోతు రమేష్ గారు నిజంగా ఎంత బాగా చెప్పారంటే వినే కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ థియేట్రికల్ ట్రైలర్ని ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. వాట్ యు సే? ఇంకొకసారి చూద్దామా? ముందు పాటలు విందామంటారా? ఓకే. సో ఇప్పుడు మరొక కమెడియన్ రాబోతున్నారు. ఆయన్ని మీరు జబర్దస్త్ ప్రోగ్రాంలో చూసే ఉంటారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ కూడా బయటపడ్డారండి. అందరికీ మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో అలా జబర్దస్త్ టీం నుంచి మన ముందుకు ఇప్పుడు రాబోతున్నారు రాకేష్ అండ్ టీమ్. బిస్కెట్
ఓకే, ఈ మూవీలో మనకి డైరెక్టర్ గారు కామెడీ బిస్కెట్ వేశారు, క్రైమ్ బిస్కెట్ వేశారు, రొమాంటిక్ బిస్కెట్ వేశారు. మరి ఈ బిస్కెట్ని తినడానికి ఎంతమంది ప్రేక్షకులు రెడీగా ఉన్నారో ఒకసారి గట్టిగా వీలలతో చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది. వెరీ గుడ్ అండి. ఇదే జోస్తో ఈ చక్కటి వేదికపై మీ అందరినీ కూడా నవ్వించడానికి ఒక చిన్న స్క్రిప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఒక రిపోర్టర్ ఫోను ఈ మధ్య మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఏ టీవీ పెట్టినా కానీ అక్కడ మాట్లాడే వాళ్ళకి సంబంధం ఉండదు, ఇక్కడ చెప్పే వాళ్ళకి సంబంధం ఉండదు, అసలు చూసే వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. ఒక దగ్గర ఒక ప్రమాదం జరిగింది. మన బిస్కెట్ ఆడియో ఫంక్షన్కి లైవ్ అందించడానికి ఒక ప్రతినిధి వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక వైన్ షాప్ దగ్గర ఫోన్ పోయిందండి. ఆ ఫోన్ కాస్త ఒక తాగుబోతు రమేష్ అనే క్యారెక్టర్ దొరికితే ఎలా ఉంటుంది? న్యూస్ స్టూడియోలో న్యూస్ స్టార్ట్ అయింది, అక్కడ న్యూస్, ఇక్కడ తాగుబోతు రమేష్ అనే క్యారెక్టర్. ఇద్దరు కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ కామెడీస్కి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిస్కెట్ ఛానల్. బిస్కెట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా 100వ సినిమా పండుగ. నేను కూడా హాజరవుతున్న జేమ్స్ కెమెరామెన్. ఇకపై కెమెరా ముందు నటించిన అన్న రామ్ గోపాల్ వర్మ. నాకేం తక్కువ, నేను కూడా సంగీత దర్శకత్వం వహిస్తానంటున్న తాగుబోతు రమేష్. అవసరమైతే నేను కూడా కృష్ణుడి వేషాలు వేస్తానంటున్న వెన్నెల కిషోర్. ప్రపంచానికి యుగాంతపు హెచ్చరిక. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో బిస్కెట్ మూవీ ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అక్కడ మరిన్ని తాజా వివరాలతో మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. ఆయనకి ఫోన్ చేసే ముందు ఒక చిన్న బిస్కెట్. కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది, కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది. వీడికి ఎన్నిసార్లు చెప్పా. నమస్తే అన్న, మంచిగా ఉన్నారా? వీళ్ళలో చప్పట్లో అంత చప్పగా ఉన్నది. గుద్దు అదే ఒక నిమిషం, ఫోన్ వస్తుంది. సారీ, ఇది నా ఫోన్ కాదు. తమ్ముడు 3 రోజుల నుంచి వైన్ షాప్లో కూర్చొని ఉద్ది 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 లాస్ట్కి ఫోన్ ఎత్తుకొచ్చిన. ఎవరిదో ఏదో ఫోన్ వస్తుంది, ఒక నిమిషం. హలో 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 హలో, వినపడుతుందా? నీకు వినపడుతుందా? నాకు వినపడుతుంది. మరి నాకు వినపడుతుంది. హలో, ఆర్డర్ ఆర్డర్. ఆర్డర్ అయితే ఒక క్వార్టర్ చిప్స్ ప్యాకెట్. క్వార్టర్ చిప్స్. ఎలా చల్. హలో రాకీ. హలో, మాట్లాడుతుంది రాకీనా? ఎస్, నేను ఏం కాదు తమ్ముడు నీకు. రాకీ, బిస్కెట్ మూవీ ఆడియో ఫంక్షన్, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పార్టీ జరుగుతుంది. పార్టీ జరుగుతుందా? ఎస్. ఓ, మా ప్రతినిధి చెప్పడం జరుగుతుందండి. బిస్కెట్ మూవీ ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుందంట. అది ఒక గొప్ప పార్టీలా జరుగుతుందంట. రాకేష్, బిస్కెట్ మూవీ ఆడియో ఫంక్షన్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి మత్తుగా గమ్మత్తుగా ఉంది. ఇప్పుడే హాఫ్ గుద్దిలో నెక్స్ట్ క్వార్టర్కి వెళ్తాను. మత్తుగా గమ్మత్తుగా ఉంది. ఎస్. మా ప్రతినిధి చెప్పడం జరుగుతుంది. ఆడియో ఫంక్షన్లో సెట్, ఆ సెట్ మీద వచ్చిన కార్యక్రమాలు కూడా ప్రేక్షకులకు గమ్మత్తుగా ఉన్నాయంట. హలో రాకేష్, బిస్కెట్ మూవీ ఆడియో ఫంక్షన్ కి బలగాలు ఏమైనా విచ్చేసాయా? ఎవరు మా రాకేష్, అక్కడ ఫంక్షన్ కి బలగాలు ఏమైనా విచ్చేసాయా? బలగాల? ఓ సారీ, బల్లలు అనుకుంటా. 1 2 3 4 5 6 మొత్తం 6 బల్లల సిట్టింగ్ వేసినాం. సూపర్ గా జరుగుతాం తమ్ముడు. 6 బల్లలా? ఓ, మా ప్రతినిధి చెప్పడం జరుగుతుంది. ఆడియో ఫంక్షన్ ఇచ్చేసిన ప్రేక్షకులను కంట్రోల్ చేయడం కోసం మన ప్రభుత్వం 6 ప్రత్యేక బలగాలను అక్కడ పంపిందంట. హలో రాకేష్, చెప్పు. బిస్కెట్ మూవీ ఆడియో ఫంక్షన్, ఈ ఫంక్షన్ కి ప్రముఖులు ఎవరైనా విచ్చేసారా? ప్రముఖులా? ఓ, ప్రముఖులు అంటే ఇక్కడ మొత్తం మంది ఆడేటోళ్ళు. అవును, సారయ్య, ఈరయ్య, మల్లిగారు, సూర్యాడు అందరం ఇక్కడే కూర్చొని మస్తుగా దావత్ గుద్దులే గుద్దుడు. సారయ్య, వీరయ్య. ఎస్. మా ప్రతినిధి చెప్పడం జరుగుతుందండి. అక్కడికి మంత్రి సారయ్య, మంత్రి వీరయ్య మరియు ఇతర ప్రతినిధులు కూడా విచ్చేసారంట. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుందంట. ఓకే రాకేష్, చెప్పు. బిస్కెట్ మూవీలో నటించిన హీరోయిన్, ఆమె స్పందన ఏ విధంగా ఉంది? స్పందన అబ్బా మంచిగా ఉండే తమ్ముడు. ప్లీజ్ స్పందన నెంబర్ ఇవ్వ ప్లీజ్. ఐ వాంట్ స్పందన నెంబర్. అబ్బా తమ్ముడు, అన్నీ నేనే అడగాల, నువ్వేం అడగవా?
అబ్బా లాజిక్ ఉన్నదమ్మా తమ్ముడు. రాకేష్ హలో రాకేష్, అక్కడ ఇంకేమైనా బ్రేకింగ్ న్యూస్ ఉందా? బ్రేకింగ్ న్యూస్ తమ్ముడు. పొద్దునే న్యూస్ పేపర్ లో చదివా, చంద్రమండలం మీద నీళ్లున్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. పోయేటప్పుడు క్వార్టర్ బాటిల్ చిప్స్ తీసుకెళ్తే సరిపోతుంది.